హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ టీఎస్పిఎస్సి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని. ఎంతమంది అయితే లైవ్ ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి నాకు మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీ పేరు కానీ నా మొబైల్ నెంబర్కి పంపించండి. మీ అందరికి తెలిసిన నా మొబైల్ నెంబర్ 9908785410. అంతకంటే ముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పేపర్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో భాగంగా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం తెలంగాణ హెరిటేజ్ అంటే ఏంది, తెలంగాణ కల్చర్ అంటే ఏందో చెప్పాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ తెలంగాణ కళలు, తెలంగాణ ఆర్ట్ అంటాం. తెలంగాణ కళలు ప్రధానంగా 2 కళలు అని చెప్తున్నాం. ఒకటి జానపద కళలు, రెండవది జానపద నాట్య కళలు అంటాం. తెలంగాణ జానపద కళలు అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కళలు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఒగ్గు కథ పితామహుడైనటువంటి మిద్దెరాములు, ఆ తర్వాత వచ్చినటువంటి చుక్క సత్తయ్య, ఇలాంటి వాళ్ళు ఒగ్గు కథకు ప్రాణం పోసారు. జానపద కళలు అంటున్నాం. జానపద కళలు ఇవన్నీ వస్తే నాట్య కళలకు వచ్చేసరికి కోయ నాట్యం, ధింసా నాట్యం, బంజారా నాట్యం, చెంచు నాటకం, పేరణి శివతాండవం. తెలంగాణ కల్చర్లో, తెలంగాణ ఆర్ట్స్లో పేరణి శివతాండవం పైన అత్యధికంగా మార్కులు రావడం జరిగింది. పేరణి శివతాండవాన్ని రూపొందించింది ఎవరన్నా? జయాప సేనాని యొక్క గ్రంథం ఏదన్నా నృత్య రత్నావళి. పేరణి శివతాండవం యొక్క నాట్య భంగిమలు ఎక్కడ చెక్కబడ్డాను? ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో చెక్కబడ్డాయి. రామప్ప ఎవరన్నాడు? రామప్ప శిల్పి. రామప్ప దేవాలయాన్ని నిర్మించిందరు గణపతి దేవుని యొక్క సేనానైనటువంటి రేచర్ల రుద్రుడు. ఇట్లా తెలంగాణ కళలకు సంబంధించి ఈ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అవును, అట్లా తెలంగాణ కళలు, జానపద కళలు, జానపద నాట్య కళలు. ఈ విధంగా అడిషనల్ టాపిక్ ఒకటి ఉంది, తెలంగాణ కళారూపాలు. ఈ తెలంగాణ కళారూపాలు ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కళలు, హస్తకళలు. చేనేత అంటే లూమ్స్, మగ్గాల పని చేస్తాం, హ్యాండ్లూమ్స్ అంటాం. అదేవిధంగా హస్తకళలు చేత్తో చేస్తాం. తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి చేనేత హస్తకళలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోచంపల్లి అని అనుకోండి, నల్గొండ జిల్లా, ఇప్పుడైతే జిల్లా మారింది. యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. నారాయణపేట ఉంది, నారాయణపేట దేనికి ప్రసిద్ధి? ఉన్నతి ఫ్యాబ్రిక్స్, ఉన్నతి చీరలకు ప్రసిద్ధి. గద్వాల్ ఉంది, గద్వాల్ దేనికి ప్రసిద్ధి? కుట్టంచు కాటన్ చీరలకు ప్రసిద్ధి. జనగాం అంటాం, జనగాం అనగానే పెంబర్తి మెటల్ వర్క్స్కి ప్రసిద్ధి. అది కోరుట్ల అంటాం, కోరుట్ల అనగానే మనం గుర్తుకొచ్చేది ఖద్దర్ ఖాదీ వస్త్రాలకు ప్రసిద్ధి. కోరుట్ల రంగురంగుల కాగితాలకు ప్రసిద్ధి. నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. నిర్మల్ ఫర్నిచర్కు ప్రసిద్ధి. నిర్మల్ పెయింటింగ్స్కు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. హైదరాబాద్ అనగానే ఇటీవల గుర్తింపు పొందినటువంటి 17వ ఉత్పత్తి జియోగ్రఫికల్ ఇండెక్స్లో వచ్చినటువంటి మట్టి గాజులు లేదా లక్క గాజులు. ఇదే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిఐలో గుర్తించబడ్డ విషయం హలీం. దాంతోపాటు ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చేనేత హస్తకళలు ఏంటంటాం. అట్లా తెలంగాణలో చేనేత హస్తకళల కేంద్రానికి ప్రభుత్వం ఏమని పేరు పెట్టిందన్నాడు? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేనేత హస్తకళ కేంద్రానికి లేపాక్షి అని పేరు ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత హస్తకళ కేంద్రానికి, ఆర్ట్ గ్యాలరీకి మనం లేపాక్షి అనే పేరు తీసేసి గోల్కొండ ఆర్ట్ గ్యాలరీ అని పేరు పెట్టడం జరిగింది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్లోకి వెళ్తే మనకు గోల్కొండ ఆర్ట్ గ్యాలరీ కనిపిస్తుంది. అట్లా తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క కళకి
ప్రసిద్ధి చెందింది. అట్లా తెలంగాణలో జానపద కళలు, జానపద నాట్య కళలు, చేనేత కళలు, హస్తకళలు, వీటన్నిటినీ కలిపి మనం తెలంగాణ ఆర్ట్ అంటాం. సో మనకు సిలబస్లో తెలంగాణ ఆర్ట్, తెలంగాణ కళలు అన్నాడు. తెలంగాణ కళలు అంటే జానపద కళలు, జానపద నాట్య కళలు, చేనేత కళలు, హస్తకళలు. తెలంగాణ జానపదాలు చాలా ఉన్నాయి. పద్మశాలిల ఆశ్రిత కులం, సాధన సూరులు, మన చాకలి వాళ్ళు చెప్పే పురాణం, మాఢేల్ పురాణం. అది ఇట్లా తెలంగాణలో రకరకాల కుల వృత్తులు. ఒక్కొక్క అంతకుముందు ఎగ్జామ్లు అడిగిండు, మనకేమడిగిండు, బైన్లోళ్ళు ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ అదండి. జమిదికే జమ్మే బైన్లోల్లా ఎల్లమ్మ కథలు. బైన్లా అనేది ఒక కుల సమూహం, వాళ్ళు ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ జమిదిక. ఏదండి? జమిదిక. అదేవిధంగా శివనామ స్మరణ చేస్తూ యాచించే వాళ్ళు జంగమయ్యలు. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విషయం పైన మనకు అవగాహన ఉంటే దాన్ని మనం ఏమంటాం? తెలంగాణ కళలు అంటాం. ప్రీవియస్ క్లాస్లో తెలంగాణ వారసత్వం అంటే ఏమన్నాం? కట్టడాలు, నిర్మాణాలు, పర్యాటక ప్రదేశాలు, దైవ క్షేత్రాల గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏమన్నాం? తెలంగాణ కల్చర్. తెలంగాణ కల్చర్ అంటే తెలంగాణలో పండగలు, జాతరలు, ఉరుసులు, 33 జిల్లాలో ప్రత్యేకమైనటువంటి వాటిపైన మనకు అవగాహన ఉండాలి. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? తెలంగాణ కళలు అనే సిలబస్ నేర్చుకున్నాం. ఆ తర్వాత మనకేమిచ్చిండు? లిటరేచర్, సాహిత్యం అన్నాం. సమాజ హితం కోసం రాసేదాన్ని మనం సాహిత్యం అన్నాం. లాస్ట్ క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాం. ఇంకేం మిగిలింది మనకు సిలబస్లో? తెలంగాణ సమాజం, తెలంగాణ సొసైటీ. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలపైన మనకు అవగాహన ఉండాలి. గత పోటీ పరీక్షలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఆడపాప, బాగేల, అంటరానితనం అనేటటువంటి వ్యవస్థ, వెట్టి చాకిరి వ్యవస్థ. అత్యధికంగా అంటరానితనాన్ని తొలగించడానికి కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ. ఆ భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ దళ్ వాలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇళ్లలో పనిచేసే మహిళల కోసం విశ్వగృహ పరిచారిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇక్కడున్నటువంటి ప్రజలకు, ఇక్కడున్నటువంటి వెనకబడ్డ వర్గాలకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించారు. ప్రజల్ని చైతన్యపరచడానికి భాగ్యనగర్ అనే పత్రిక నడిపించింది. ఇంకా తెలంగాణ సమాజం పైన పూర్తి అవగాహన ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దాదాపు 20 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి, తెలంగాణ వారసత్వం, తెలంగాణ కళలు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సమాజం. సో ఎవరెవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ 800 క్లాసెస్ నేను యాప్లో పెట్టాను. వాటిని కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మనకు డేట్స్ వచ్చేసినాయి కాబట్టి. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో టైం తక్కువ ఉంది. ఆగస్ట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. సురేష్ సార్ క్లాసెస్ యాప్ని తీసుకోండి. దాదాపు 200కి పైగా మార్క్స్ ఇందులో కవర్ అవుతాయి. కేవలం 499 రూపాయలకే మీకు ఈ క్లాసెస్ ఇవ్వబడుతున్నాయి. 6 months డ్యూరేషన్ ఉంది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.